ఒక సెంటెన్స్ నుంచి ఎన్ని రకాలుగా మనం వాక్యాలు రాయొచ్చు అని చెప్పేస్తాం. కాబట్టి అంతా ఒక సెంటెన్స్ మీదే బేస్ అయి ఉంటుంది మనం నేర్చుకునే ఇంగ్లీష్ అంతా కూడా. ఇప్పుడు నేను మీకు ఒక సెంటెన్స్ రాసి చూపిస్తాను, అందులోంచి నేను రకరకాల విధాలుగా నేను ఆ సెంటెన్స్ రాస్తాను. అది మీరందరూ కూడా మీ అందరికీ రావాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఏమి రాస్తున్నానంటే నేను దే డ్రింక్ కాఫీ అని రాశాను. దే డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగుతారు అని. జాగ్రత్తగా వెర్బులు చూసుకోండి. ఇక్కడ డ్రింక్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, అంటే రోజు జరిగే పని. వాళ్ళు రోజు కాఫీ తాగుతారు, దే డ్రింక్ కాఫీ, అంతే. దే డ్రింక్ కాఫీ. ఇప్పుడు నేను ఏమడుగుతానంటే వాళ్ళు కాఫీ తాగుతారా రోజు అని అడగాలి. రోజు కాఫీ తాగుతారా అంటే వెర్బు ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డూ దే డ్రింక్ కాఫీ, డూ దే డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగుతారా రోజు అని రాశాను. ఫస్ట్ ఏమో వాళ్ళు రోజు కాఫీ తాగుతారు అని చెప్పాను నేను. ఎమ్మటే నేను దాని నుంచి ఒక క్వశ్చన్లోకి వెళ్ళిపోయా. వాళ్ళు రోజు కాఫీ తాగుతారా, వాళ్ళు రోజు కాఫీ తాగుతారా అని చెప్పి నేను రాశాను అన్నమాట. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి డూ దే డ్రింక్ కాఫీ అని, మీరేం చెప్పాలి? ఎస్ దే డ్రింక్ కాఫీ, నో దే డు నాట్, దే డు నాట్ డ్రింక్ కాఫీ అని చెప్పాలి. డు దే డ్రింక్ కాఫీ అని అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు? ఎస్ దే డ్రింక్ కాఫీ అని చెప్తారు. నో, ఇక్కడ నో వచ్చినప్పుడు ఇక్కడ కూడా నాట్ రావాలి. నో దే డోంట్ డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగరు. కానీ నేను రాసింది ఫస్ట్ సెంటెన్స్ ఇది ఒకటే, అప్పుడే మనకు 3 తయారైపోయింది. ఫస్ట్ ఏం చేశాను నేను, క్వశ్చన్లోకి మార్చా. దే డ్రింక్ కాఫీ, డూ దే డ్రింక్ కాఫీ అనగానే మీరు క్వశ్చన్ ఇట్లా అడగగానే మీరేం చెప్పాలి దీనికి? ఎస్తో కానీ నోతో కానీ చెప్పాలి. ఎస్ దే డ్రింక్ కాఫీ. నో, ఇక్కడ డూని మనం ఇక్కడ వాడామన్నమాట. ఇక్కడ ఉండే డూని ఇక్కడ వాడేసాం. నో దే డోంట్ డ్రింక్ కాఫీ అని చెప్పి నేను చెప్తాను. రైట్, ఓకే. నో దే డోంట్ డ్రింక్ కాఫీ. ఇప్పుడు దీనికి నెగిటివ్ చెప్పాలనుకోండి, వాళ్ళు కాఫీ తాగరు అని. దే డోంట్ డ్రింక్ కాఫీ, దే డోంట్ డ్రింక్, వాళ్ళు కాఫీ తాగరు, వాళ్ళు కాఫీ తాగరు. కాబట్టి మనకి చూడండి, ఇందులోంచి మనకి ఇదొకటి వచ్చింది, ఈ క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఈ ఆన్సర్స్ మనం ఏం చెప్తాం? దే డోంట్ డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగరు అని చెప్పేశాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కాఫీ తాగరా అని అడుగుతారు. కాబట్టి ఈ డోంటే తీసుకొచ్చి ముందు రాసామనుకోండి, ఏమైందో చూడండి. డోంట్ దే డ్రింక్ కాఫీ, డోంట్ దే డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగరా, వాళ్ళు కాఫీ తాగరా. సెంటెన్స్ ఒకటే, అందులోంచి మీరు రకరకాల సెంటెన్సెస్ రాసేసారు మొత్తం. ఇది మీకు బాగా తెలియాలన్నమాట. కాబట్టి ఇలాంటి సెంటెన్సెస్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీషు మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏం చేశాను, దే డ్రింక్ కాఫీ అని రాసా, వాళ్ళు కాఫీ తాగుతారు. ఇదేంటి క్వశ్చన్, వాళ్ళు కాఫీ తాగుతారా, డూ దే డ్రింక్ కాఫీ అని రాశాను. దానికి మీరు ఆన్సర్స్ ఏం చెప్తారు? ఎస్తో చెప్తారు, లేకపోతే నోతో చెప్తారు. ఎస్ దే డ్రింక్ కాఫీ, నో దే డోంట్ డ్రింక్ కాఫీ. ఇది వచ్చేసి మనకి నెగిటివ్ అనమాట. వాళ్ళు కాఫీ తాగరు, దే డోంట్ డ్రింక్ కాఫీ. అంటే అన్నిట్లో మనకు గమనించండి డూలే వస్తున్నాయి ఇక్కడ మనకి అన్నీ. ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనం అన్ని ఫామ్స్లో కూడా డూ అనేదే వాడుకోవాలి నెగిటివ్స్ రాసేటప్పుడు. సో దే డోంట్ డ్రింక్ కాఫీ. ఇప్పుడు మీరు డోంట్ అనేది ముందు తీసుకొస్తే మీనింగ్ ఏమొచ్చింది? డోంట్ దే డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగరా, డోంట్ దే డ్రింక్ కాఫీ. ఇక్కడ కూడా మీరు చూడండి, డోంట్ దే డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగరా. దీనికి మళ్ళీ మీరు ఎస్ తోటి నో తోటి చెప్పాలి. ఎస్ దే డ్రింక్ కాఫీ, ఎస్ దే డ్రింక్ కాఫీ, నో దే డోంట్ డ్రింక్ కాఫీ, దే డోంట్ డ్రింక్. కాబట్టి మనం మామూలు క్వశ్చన్కి ఎస్ నో చెప్తున్నాం, ఈ నెగిటివ్ సెంటెన్సెస్ కూడా మనం ఎస్ నో. డోంట్ దే డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగరా, ఎస్ దే డ్రింక్ కాఫీ, నో దే డోంట్ డ్రింక్ కాఫీ. ఈ విధంగా మీరు ఒక సెంటెన్స్ నుంచి ఇన్ని రకాలుగా మీరు సెంటెన్సెస్ రాయడం మీకు ప్రాక్టీస్ అవ్వాలి. ఇంకోటి తీసుకొని ఇవే ఫామ్స్ మళ్ళీ రిపీట్ చేద్దాం, అక్కడ ఏమవుతుందో చూద్దాం. రైట్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ది ఏంటి? రైట్, షీ ఈట్స్ ఏ బిస్కెట్, షీ ఈట్స్ ఏ బిస్కెట్, షీ ఈట్స్ ఏ బిస్కెట్, ఆమె ఒక బిస్కెట్ తింటుంది అని. ఇప్పుడు మీరు క్వశ్చన్లోకి రాయాలి.
ఆమె బిస్కెట్ తింటుందా అని అడగాలి. ఇక్కడ మనకి ఎస్ ఫామ్ వచ్చింది కదా, ఎస్ ఫామ్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ డస్ అనేది రాసుకోండి. డస్ షీ ఈట్ ఏ బిస్కెట్, డస్ షీ ఈట్ ఏ బిస్కెట్, ఆవిడ బిస్కెట్ తింటుందా, ఆవిడ బిస్కెట్ తింటుందా అని అడిగారు. ఇప్పుడు మీరు ఎస్ తోటి నో తోటి రాయాలి. ఎస్ షీ ఈట్స్ ఏ బిస్కెట్, ఎస్ షీ ఈట్స్ ఏ బిస్కెట్. నో, నో వచ్చినప్పుడు మళ్ళీ ఇదే వాడుకుంటాను నేను. నో షీ డస్ నాట్, నో షీ డజంట్ ఈట్ ఏ బిస్కెట్, నో షీ డస్ నాట్ ఈట్ ఏ బిస్కెట్. అది షీ ఈట్స్ ఏ బిస్కెట్ స్టేట్మెంట్. ఆమె బిస్కెట్ తింటుంది రోజు. డస్ షీ ఈట్ ఏ బిస్కెట్, ఆవిడ ఎప్పుడు బిస్కెట్ ఒక బిస్కెట్ తింటూ ఉంటుందా రోజు. డస్ షీ ఈట్ ఏ బిస్కెట్ అనగానే మీరు రెండు రకాలుగా చెప్తారు. ఎస్తో చెప్తారు, నోతో చెప్తారు. ఎస్ షీ ఈట్స్ ఏ బిస్కెట్, నో షీ డస్ నాట్ ఈట్ ఏ బిస్కెట్, షీ డస్ నాట్ ఈట్ ఏ బిస్కెట్. రైట్. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెగిటివ్ చెప్తాము. మామూలుగా నెగిటివ్ రాసినప్పుడు డస్తోనే రాయాలని ఇప్పుడు మీకు తెలిసింది. షీ డస్ నాట్ ఈట్ ఏ బిస్కెట్, షీ డస్ నాట్ ఈట్ ఏ బిస్కెట్, షీ డస్ నాట్ ఈట్ ఏ బిస్కెట్. రైట్. గుర్తుపెట్టుకోండి, మీరు సెంటెన్స్లో డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వాడినప్పుడు వెర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉండాలి. దానికి ఎస్లు ఏమీ ఆడవడానికి వీల్లేదు. అందుకని ఇక్కడ మీకు డస్ రాగానే ఇక్కడ ఈట్ అనే వచ్చింది, ఎస్ ఫామ్ రాలా. మామూలు కంట్రోల్డ్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. షీ డజంట్ ఈట్ ఏ బిస్కెట్. ఇప్పుడు డజంట్ తీసుకొచ్చి ముందు పెట్టండి. డజంట్ షీ ఈట్ ఏ బిస్కెట్, డజంట్ షీ ఈట్ ఏ బిస్కెట్. ఆవిడ బిస్కెట్ తిందా, ఆవిడ బిస్కెట్ తినదా. డజంట్ షీ ఈట్ ఏ బిస్కెట్. మళ్ళీ మీరు దీనికి ఎస్ నోతో రాయాలి. ఎస్ షీ ఈట్స్ ఏ బిస్కెట్. ఎస్ తర్వాత షీ డజంట్ అని చెప్పకూడదు, పాజిటివ్ ఫామ్లో చెప్పాలి. ఎస్ షీ ఈట్స్ ఏ బిస్కెట్, నో షీ డస్ నాట్ ఈట్ ఏ బిస్కెట్, నో షీ డస్ నాట్ ఈట్ ఏ బిస్కెట్. ఈ విధంగా మీకు సెంటెన్సెస్ రాయడం వస్తే మీకు ఇంగ్లీషు ఒక 15% వచ్చేసినట్టే. మీకు ఇంగ్లీషు 15% వచ్చినట్టే. కాబట్టి జాగ్రత్తగా ఇవి నేర్చుకోండి ఇవన్నీ కూడా. రైట్. ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ చూడండి. థర్డ్ సెంటెన్స్ హీ వెంట్ టు కాలేజ్, హీ వెంట్ టు కాలేజ్. ఆయన కాలేజీకి వెళ్ళాడు. పాస్ట్ టెన్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్ అంటే దీనికి ఎస్ ఫామ్ లేదు, మామూలుగా లేదు, పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు క్వశ్చన్లోకి మార్చాలంటే ఏం చేస్తాం, మనం ఇక్కడ డిడ్ తెచ్చుకుంటాం. కాబట్టి డూ పెట్టాలా, డస్ పెట్టాలా, డిడ్ పెట్టాలా అనేది వెర్బ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో డిడ్ హీ గో అని చెప్పాలి. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పాను, డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వచ్చినప్పుడు వెర్బ్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలని చెప్పాను. సో డిడ్ హీ గో టు కాలేజ్, ఆయన కాలేజీకి వెళ్ళాడా, ఆయన కాలేజీకి వెళ్ళాడా. ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు కాబట్టి మీరు ఆన్సర్ ఎస్ నోతో చెప్పాలి. ఎస్ హీ వెంట్ టు కాలేజ్, ఎస్ హీ వెంట్ టు కాలేజ్. నో వచ్చినప్పుడు ఇదే వాడుకుంటాం. నో హీ డిడ్ నాట్ గో టు కాలేజ్, హీ డిడ్ంట్ గో టు కాలేజ్. కాలేజీకి వెళ్ళలేదు. ఇది ఇప్పుడు నెగిటివ్ ఇప్పుడు మీకు బాగా వచ్చేసి ఉంటుంది. నెగిటివ్ అంటే డిడ్ నాట్. హీ డిడ్ నాట్ గో టు కాలేజ్, హీ డిడ్ నాట్ గో టు కాలేజ్. అతను కాలేజీకి వెళ్ళలేదు, అతను కాలేజీకి వెళ్ళలేదు. మామూలు స్టేట్మెంట్. ఇదేమో పాజిటివ్ స్టేట్మెంట్, ఇదేమో నెగిటివ్ స్టేట్మెంట్. అతను కాలేజీకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఏమవుతున్నారంటే ఆయన కాలేజీకి వెళ్ళలేదా, డిడింటే వాడుకోండి. డిడింట్ హీ గో టు కాలేజ్, డిడింట్ హీ గో టు కాలేజ్. ఆయన కాలేజీకి వెళ్ళలే. డిడింట్ హీ గో టు కాలేజ్, ఆయన కాలేజీకి వెళ్ళలే. ఈ విధంగా మనం సెంటెన్సెస్ రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇట్లాగ సెంటెన్సెస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ మీరు తప్పులు లేకుండా రాయటం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం ఈ విధంగా క్వశ్చన్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం ఇంకా నా ఛానల్ చూస్తూ ఉండండి. మీకు మంచి మంచి వీడియోస్ రాబోయే రోజుల్లో వస్తాయి. గుడ్ డే టు యూ ఆల్.